2019లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో నేను శాసనసభ్యుడిగా ఇక్కడ మధురా నగర వాసుల చిరకాల స్వప్నం అయినటువంటి డబల్ లైన్ ఆర్యూబీని ఆ రోజు మంజూరు చేయించాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సింగనగర్ బుడమేరు ఫ్లైఓవర్ కింద ఆర్యూబీని కూడా 9 నెలల్లో శాంక్షన్ చేయించడమే కాకుండా పనులు పూర్తి చేశాం. అలాగే 2019 జనవరిలో శంకుస్థాపన చేసి అప్రోచ్ రోడ్లకి 18 కోట్ల నిధులు మంజూరు చేసి, అట్లాగే రైల్వే పార్ట్లో వాళ్ళ పోర్షన్ అంతా అప్రూవల్ చేసి పర్మిషన్లు తెచ్చి వర్క్ మొదలుపెట్టి 9 నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి ఈ డబల్ లైన్ ఆర్యూబీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, ఎవరూ కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇంతవరకు పూర్తి కాలేదు. ఇప్పుడే తాత్కాలిక మరామతులతో ట్రయల్ రన్ను జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు రేపు ఇంకా 15-20 రోజులు పనులు ఉన్నాయి. ఇప్పుడే అధికారులు, మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. ఇంకా డ్రైన్లు వేయాలి, లైట్లు పెట్టాలి, పెయింటింగ్స్ వేయాలి, ఇంకా మన పిల్లర్స్కి ప్లాస్టింగ్లు కంప్లీట్ చేయాలి, కాంక్రీట్స్ అక్కడక్కడ కాంక్రీట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మున్సిపల్ ఈ గారితో, శ్రీనివాస్ గారితో మాట్లాడాం. ఆయనకు కూడా ఆదేశాలు జారీ చేసాం. ఇమీడియట్గా వెంటనే పూర్తి చేయాలని చెప్పాం. కమిషనర్ గారి దృష్టికి కూడా చెప్పాం. దీన్ని 20 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయిలో వినియోగంలోకి ఈ డబల్ లైన్ ఆర్యూబీని తీసుకొచ్చి దీన్ని మధురా నగర వాసుల కళని నిజం చేస్తాం. దురదృష్టం ఏంటంటే అన్ని రకాలుగా దీని డిజైన్స్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎంతో మంచి డిజైన్ ఏర్పాటు చేసినటువంటి దీన్ని అష్టవంకరలు తిప్పి ఫ్లైఓవర్ని దీని ఇష్టారీతిన మార్చారు. దురదృష్టం. కానీ ఇప్పుడు అలాంటివి మార్చలేకపోయినా డ్రైనేజీ వ్యవస్థని అన్నిటిని కూడా సరిదిద్ది ఉన్నంత వరకు మెరుగ్గా దీన్ని వినియోగంలో తీసుకురావాలన్నదే మా లక్ష్యం. శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో అభివృద్ధి పనులన్నీ వేగవంతం చేస్తాం. ఇదే కాదు, అన్ని పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. ఈ మధురా నగర్ ఆర్యూబీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1 రోజుల్లో పూర్తి చేస్తాం. మా సోదరి కార్పొరేటరు లలిత్ గారు, ఇవాళ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పీవీఆర్ కానీ, సింగ వెంకన్న కానీ, హై స్కూల్ ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ ఇక్కడికి సమక్షంలో ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది.